నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక మంచి తీపి కబురు అనేది ప్రభుత్వం అయితే అందించింది. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, మనకు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, దాని మీద ఒక స్పష్టమైన సమాచారం అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు మనకు రాబోతుంది. ఈ రోజు మనకు 10 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఒక ప్రెస్ మీట్లో మనకు ఒక షెడ్యూల్ అయితే మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ యొక్క డిఎస్సి సంబంధించి షెడ్యూల్లో మనకు ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వబోతున్నారు. ఈ యొక్క డిఎస్సిని మనకు ఆగస్టు 8-9 తేదీల్లో మనకు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా ఒక వార్త అనేది మనకు ఈరోజు ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో మనకు రావడం జరిగింది. సో ఈ యొక్క ఆగస్టు నెలలో మనకు ఈ యొక్క డిఎస్సిని ఫిక్స్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. టెట్ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నట్లు విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఒక పూర్తి సమాచారం అనేది మనకు ఈ రోజు ఉదయం 10 గంటలకు అయితే రాబోతుంది. సో తప్పకుండా ఈ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూనే ఉంటాను. సో మొత్తంగా పోస్టులు పరిశీలించినట్లయితే మనకు 10,560 పోస్టులకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు రాబోతున్నట్లుగా ఒక వార్త అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఖాళీల పరంగా మనకు పూర్తి సమాచారం ఇస్తారా లేదా అనేది మనం ఆసక్తికరంగా ఎదురు చూడాల్సి అయితే ఉంటుంది. సో ఆల్రెడీ టెట్కి సంబంధించి ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనకు ఆగస్టు నిర్వహించబోయే డిఎస్సి కూడా ఒక షెడ్యూల్ అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు విడుదల చేయబోతున్నారు. సో ఈ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఆ యొక్క అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.